దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు రాజధాని అమరావతిని స్వాగతిస్తుంటే ఏపీలోని వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. మావిగన్ ప్రతిపాదన కామెడీగా ఉందన్నారు. తాను చెప్పిందే సిద్ధాంతమని జగన్ మొండి వైఖరితో ఉన్నారంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధానిగా కూడా అటు దేశవ్యాప్తంగా పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక హర్షధ్వానాలు వినిపించి అయితే వైసీపీ విమర్శలు చేస్తుంది. దీంతో మాట్లాడేందుకు మనతో మంత్రి పార్థసారథి ఉన్నారు. ఏంటి సార్ ఈరోజు వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకుంటారు? దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా అమరావతిని సపోర్ట్ చేస్తూ పార్లమెంట్ లోక్సభలో రాజ్యసభలో కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కానీ దేశం మొత్తంలో ఏకైక పార్టీ, అది కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన పార్టీ, దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా మనసుకు నచ్చిందే విధానం అన్నట్లు మాట్లాడతాం ఏమిటో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరూ ఆయన చెప్పిన మావిగన్నో లేకపోతే మా జగన్నో ఏదో ఉంది కదా, దాన్ని ఒక జోక్గా తీసుకుంటున్నా కూడా అసలు అంటే ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలను బట్టి తన అభిప్రాయాలని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈయన అట్లా కాకుండా మొండిగా నేను చెప్పిందే సిద్ధాంతం అన్నట్టు మాట్లాడతాం చాలా బాధాకరం. ఏదైనా కూడా ఇది రైతుల విజయం, మహిళల విజయం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ల ప్రయత్నంతో ఈ విజయం సాధించాలని చెప్పేసి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయట్లేదు అనేటువంటి విమర్శలు కూడా. అసలు మాట్లాడే వాళ్ళకి కొద్దిగా ఆలోచన ఉంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ న్యాయం చేశారన్నది ఆలోచించండి. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. డెవలప్మెంట్ జరుగుతుంది, ప్లాట్ల డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్ల నిర్మాణం జరుగుతుంది. తప్పకుండా వారి విలువ, ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది. లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత ఇంకా చట్టాలు మార్చేటువంటి అవకాశాలు, వెసులుబాట్లు ఉన్నాయంటూ కూడా మాజీ సీఎం ఊహాలోకంలో జీవించే వ్యక్తి కాబట్టి ఆయన ఏది ఊహించుకుంటే అది ఊహించుకోవచ్చు. అది చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంటే రాష్ట్ర రాజధానిగా కూడా అమరావతిగా నిర్ణయిస్తూ కూడా అటు లోక్సభలో రాజ్యసభలో తీర్మానం చేసినప్పటికీ వైసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కూడా అవగాహన రాహిత్యం. మరోవైపు మావిగిన్నంటూ చేసినటువంటి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కానీ అటు బయట ప్రజలు కూడా తీవ్రంగా కూడా హాస్యాస్పదంగా చర్చించుకుంటున్నారని, రాష్ట్ర రాజధాని అమరావతిగానే ఉంటుందంటూ కూడా మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఏలూరు నుంచి.